ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎల్ఓపి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు మనతో పాడితే మేడిపల్లి సత్యం ఉన్నారు. చొప్పదండి శాసనసభలో ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్తారండి? మొన్న ఏప్రిల్ 2వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో గతంలో ఇప్పుడు మహాత్మా గాంధీ గారు భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్నికై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశం ఒక అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం అత్యంత దృఢమైన రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్దటువంటి రాజ్యాంగాన్ని మనకు గత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ మనకు అందించారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పోతుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సంవత్సర కాలం పాటు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి, గాంధీ ఐడియాలజీని, అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఐడియాలజీని ప్రజలకు మరొకసారి వివరించాలి, ప్రజల యొక్క స్పందన తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా తుంగలో తొక్కుతుండ్రో మనం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు మెజారిటీ లేనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని కూలదోసి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయి మనం అందరం చూస్తున్నాం. వాటన్నింటినీ కూడా ఇలా ప్రజల్లోకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఓకే, అంటే బీజేపీ కొంత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని అంటూ సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా మనవాద సిద్ధాంతాన్ని సైతం అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తుందని సైతం కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? మనం అనేక సార్లు చూసినాం. మొన్నటికి మొన్న రాజ్యసభలో నంబర్ 2, ఈ దేశంలో నంబర్ 2 అని చెప్పబడే అమిత్ షా కూడా అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. నిజంగా ఎంత దమ్ము అమిత్ షా గారికి! ఇలా కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇలా అందరి కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ త్వరలో మూల్యం చెల్లించుకోక తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నాయకులు అయితే ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి అయితే ఎలా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి సార్? అదే వాళ్ళకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారని కొంచెం దళితుల పట్ల, అంబేద్కర్ గారి పట్ల ఒక చులకన భావం అమిత్ షా గారికి వాళ్ళ పార్టీ నాయకులకు ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రాత్రి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి ఏ విధంగా స్పందన వస్తుందో మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అప్రతిహత శక్తిగా ఎదిగి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో రెండోసారి కూడా మళ్ళీ అధికారంలో. ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం చూసినట్లయితే రాజ్యాంగాన్ని కావచ్చు, అంతేకాకుండా అంబేద్కర్ స్ఫూర్తి కావచ్చు, గాంధీ ఐడియాలజీని జనాల్లోకి ఎలా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్? గాంధీ గారి గురించి, అంబేద్కర్ గారి గురించి ప్రజలందరికీ తెలుసు. మరొకసారి వాళ్ళను మనం స్మరించుకుంటూ వాళ్ళ ఐడియాలజీని మరొకసారి చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇలా మహాత్మా గాంధీ గారి, అంబేద్కర్ గారిని కానీ ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, అభిమానిస్తారు ఈ దేశంలో. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పడితే చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అయితే మాట్లాడడం జరిగింది. ఈ మధ్య చూసినట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కావచ్చు, అంతేకాకుండా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ సైతం పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని అయితే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగా మేడిపల్లి సత్యం అయితే ఈరోజు మానవాడ గ్రామంలో అయితే పాదయాత్ర అయితే చేస్తూ కొంత జనాలతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.